మార్వాడి గోబ్యాక్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పెడమర్తి రవి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బొంకూరి సన్ని గారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా పోలం సతీష్ గారిని, కో కన్వీనర్గా కల్లపల్లి రవి గారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొడ్డుపల్లి రామ్మూర్తి, గద్దెల వినయ్ కుమార్, రమేష్, అల్వాల రాజేందరు, డాక్టర్ భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, నీళ్లు నిధులు నియామకాలు అనే లక్ష్యంతో మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సాధించుకున్న తెలంగాణలో మరి ఏదైతే ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మరి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, బీహార్ కావచ్చు, యూపీ కావచ్చు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి మరి ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు మరి ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మరి తెలంగాణ ప్రజలకు పని శాత కాదు, తెలంగాణ ప్రజలకు మరి 2,000 రూపాయలు ఉంటే మరి 2,000 రూపాయలు తాగుడికే ఖతం చేస్తారు. ఇట్లా మాటలతోటి తెలంగాణ ప్రజలు ఏదైతే మరి ఈ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళను చూసే మరి తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే బతుకు తెరువు నేర్చుకున్నట్టు వీళ్ళ మాటలు ఉన్నాయి. మరి అది ఒక పక్కనైతే ఇంకో పక్కన మరి బొట్టు బిల్లల కాడ నుండి బిల్డింగ్ మెటీరియల్ వరకు అన్ని షాపులను ఏర్పాటు చేసుకుంటూ ప్రతి షాపులో కూడా జీరో దందాను మరి అంటే ఒరిజినల్కు తలదన్నేలా జీరో మెటీరియల్ను వాళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నదో అక్కడి నుండి తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రజలు కూడా మరి గ్రామాల నుండి వచ్చే ప్రజలను కూడా మరి ఆర్థికంగా నష్టపరుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇంకొక పక్క ఏదైతే ఉద్యోగాలు లేక మరి ఏదైనా చిన్నపాటి వ్యాపారాలు చేసుకుందామని మరి ఉన్న భూమిని అమ్ముకొని వ్యాపార రంగంలోకి వస్తున్నటువంటి యువకులు కూడా మరి ఇక్కడ ఏదైతే మార్వాడి వ్యవస్థ ఉందో మరి వేలు ఉన్న రెంట్లను లక్షలలో పెంచి లక్షలలో ఉన్న అడ్వాన్స్లను కూడా రెట్టింపుగా ఇచ్చుకుంటూ ఇక్కడి యువతకు రూములు కూడా దొరకకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఏదైతే మాకు పూర్వకాలం నుండి మా చిన్నతనం నుండి వచ్చినటువంటి మార్వాడీలతోటి మాకు ఎలాంటి ప్రమాదం లేదు, కానీ ఈ మధ్యన వచ్చినటువంటి మార్వాడీలు మరి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వారి ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి మరి వీటన్నింటినీ ఎదుర్కొనే దిశగా మరి ఈ మధ్యనే తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మమేకమై మరి రానున్న రోజులలో మరి ఇవి ఎక్కువ జరిగితే తెలంగాణ యువతకు నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయని వీటిని గ్రహించి మరి ఏదైతే తెలంగాణ ఉద్యమకారుడు పిడమర్తి రవి గారు మరి ఒక జేఏసీని ఏర్పాటు చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ మరి నూతనంగా వాళ్ళు షాపులు పెట్టొద్దని ఒక మరి గతంలో పెట్టినటువంటి షాపులలో కూడా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి లేని ఏడల మేము చట్టరీత్యా తీసుకునే చర్యలకు కూడా వాళ్ళు బాధ్యులు కావాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరి అందులో భాగంగానే వారి పిలుపు మేరకు మరి పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా మరి పొలం సతీష్ గారిని మరి కో కన్వీనర్గా కల్లపల్లి రవి గారిని నియమించడం జరిగింది. వీరు ఈ నెల లోపలనే మరి జిల్లా యావత్తు పర్యటించి మరి అన్ని వర్గాల ప్రజలను, అన్ని వ్యాపారస్తులను, కార్మికులను, కర్షకులను కలుపుకొని మరి పూర్తి స్థాయిలో కమిటీని వేసుకునే విధంగా వీరు కార్యాచరణ ఉండాలి. మరి ఈ నెల లోపలనే డాక్టర్ పిడమర్తి రవి గారు కూడా మరి ఇక్కడికి రానున్నారు. కాబట్టి మనం భవిష్యత్తులో మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మన కార్యాచరణ ఉండాలని తెలియజేస్తున్నాం. జై భీమ్.